డిస్కస్ చేద్దాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ హ్యాండ్ రైటింగ్. పిల్లవాడికి హ్యాండ్ రైటింగ్ కనుక చక్కగా ఉంటే కాన్ఫిడెన్స్ ఎక్కువగా ఉంటుంది. ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఆ యొక్క ఫీల్ డిఫరెంట్గా ఉంటుంది. అటుపక్క పేపర్ రుద్దేవాడికి కూడా మంచి మార్కులు వేయాలనే ఆలోచన ఖచ్చితంగా ఉంటుంది. మరి హ్యాండ్ రైటింగ్ మీద ఎంతమంది తల్లిదండ్రులు ఫోకస్ చేస్తున్నారు? దీనికోసం మీకు కావాలంటే నా ప్రసాద్ శెట్టి గారికి మెయిల్ చేయొచ్చు, లేదా కింద ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి. నేను మీకు మంచి సలహాలని ఇవ్వగలను. అదేవిధంగా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్. పిల్లల్లో ఇన్నోవేటివ్ నాలెడ్జ్ని డెవలప్ చేయడానికి, క్రియేటివ్ నాలెడ్జ్ని డెవలప్ చేయడానికి ఈ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఆల్మోస్ట్ చాలా కార్పొరేట్ స్కూల్స్, సెమీ కార్పొరేట్స్లో ఈ డ్రాయింగ్ అనేది అది ఒక సబ్జెక్ట్ ఉంది. బట్ మీరు ఇంట్లో కనుక ఈ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, కార్వింగ్, ఈ వర్క్స్ కనుక పిల్లలకి నేర్పించగలిగితే వాళ్ళలో ఉండే వాట్ ఐ కెన్ సే ఆ క్రియేటివ్ థాట్ ప్రాసెస్ అనేది చాలా చాలా పెరుగుతుంది. అలాగనే ఇంకా కొన్ని విషయాలు, డాన్స్ కావచ్చు, క్లాసికల్ డ్యాన్స్ని ఆడపిల్లలకి కొంత ఏజ్ వరకు నేర్పించిన తర్వాత వదిలేసేయండి. దిస్ విల్ గివ్ యూ సమ్ సార్ట్ ఆఫ్ డిసిప్లైన్. ఒక పిల్లల్లో ఈ క్లాసికల్ డ్యాన్స్, ఈ కమ్యూనికేషన్ స్కిల్స్, హ్యాండ్ ఇవన్నీ నేర్పించడం వలన ఒక సర్టెన్ డిసిప్లిన్ అనేది పిల్లల్లో ఖచ్చితంగా అలవడుతుందండి. దిస్ ఈజ్ ప్రూవ్డ్. ఆ డిసిప్లిన్ అనేది పిల్లల్లో మీరు ఏది నేర్పించినా రాదు. అలాగనే కరాటే కావచ్చు, లేదా సింగింగ్ కావచ్చు, మ్యూజిక్ కావచ్చు, ఇన్స్ట్రుమెంటల్ ప్లే కావచ్చు, స్విమ్మింగ్ కావచ్చు, ఇంకా ఏదైనా సరే, గార్డెనింగ్ కావచ్చు. సో అగ్రికల్చర్లో కొన్ని ప్రాక్టీసెస్ని మీ పిల్లలకు తెలియజేయడము. ఇలాగా సంవత్సరానికి మీరు ఒక్కటే తీసుకోండి, ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్ అండి. అంటే మీరు అనుకుంటారు టైం ఎక్కడుంది సార్? నో, దట్ ఈస్ నాట్ కరెక్ట్. మనకు చాలా టైం ఉంది. వీ డోంట్ నో హౌ టు మేనేజ్ ద టైం. దట్ ఈస్ వాట్ మెనీ పేరెంట్స్, మెనీ టీచర్స్ విల్ ఫెయిల్ ఇన్ దిస్ కాన్సెప్ట్. సో తప్పకుండా మీరు కనుక సాటర్డే సండే కూడా పిల్లలకి రిలాక్సేషన్ ఇవ్వండి. మండే టు ఫ్రైడే ఒక 5 days దీన్ని 1 hour లెక్కన ప్రాక్టీస్ చేయండి. ఏదో 12 months టైంలో మీరు వీక్లీ 5 hours వేసుకున్నా కానీ మంత్లీ ఒక 20 hours టైం వస్తుంది. సంవత్సరానికి చాలా టైం వస్తుంది. మీ పిల్లల్ని ఖచ్చితంగా మంచి ఒక వాట్ ఐ కెన్ సే అప్డేటెడ్ చిల్డ్రన్గా, ఒక మంచి డెవలప్మెంటల్ నాలెడ్జ్ తోటి మీ పిల్లల్ని తీర్చిదిద్దుకోవచ్చు. సెకండ్ కాన్సెప్ట్, రేపటి రోజున మీ పిల్లల్ని ఫారిన్ కంట్రీస్కి ప్లాన్ చేస్తున్నట్టయితే, అబ్రాడ్కి పంపించాలని మీరు కనుక ఖచ్చితంగా అనుకుంటున్నట్టయితే, చాలా కంట్రీస్లో అక్కడ వాళ్ళ లాంగ్వేజ్ నేర్చుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ద బెస్ట్ ఎగ్జాంపుల్ జర్మనీ. మీరు జర్మనీ కనుక పంపించాలంటే, జర్మనీ మీకు అందరూ తెలుసు చాలా స్టేబుల్ కంట్రీ, చాలా ఎప్పుడు కూడా స్థిరంగా ఉంటుంది. గన్ కల్చర్ కానీ డిఫరెంట్ ఫ్లక్చువేషన్స్ ఉండటం పెద్దగా చూడరు మీరు. జర్మనీ, కెనడా, ఫ్రాన్స్, ఇవన్నీ కూడా, ఐర్లాండ్, ఇవన్నీ కూడా. సో కొన్ని కంట్రీస్కి వాళ్ళ లాంగ్వేజ్ నేర్చుకుంటేనే మనకు ఎంట్రీ ఉంటుంది. మరి అలాంటి కంట్రీస్కి మీ పిల్లల్ని అప్పుడెప్పుడో లాంగ్వేజ్ నేర్పించి పంపించడం కంటే కూడా చిన్నప్పుడు పిల్లలకి రిసీవింగ్ పవర్ చాలా ఎక్కువగా ఉంటుంది. మీరు ఏది చెప్పి నేర్చేసుకునే తత్వం వాళ్ళలో ఉంటుంది. క్వశ్చనింగ్ అంటే ఇది ఎందుకు డాడీ అని అడగరు చిన్నపిల్లలు. పెద్దప్పుడైతే లేజినెస్ ఇవన్నీ